గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజైతే నేను మానస. ముందుగా హెడ్లైన్స్. ఆంజనేయుని జన్మస్థానం తిరుమల అంజనాద్రి, ఆధారాలతో నిరూపించిన టీటీడీ. కరోనా కేసులపై ప్రత్యేక దృష్టి పెట్టిన మంత్రి గంగుల, రెమెడీసివిర్ వినియోగంపై కరోనా వ్యాప్తిపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు. కర్నూలు జిల్లా అధికారులతో మంత్రి బుగ్గన సమీక్ష, కోవిడ్ కట్టడి చర్యలు, వ్యాక్సినేషన్ చర్చ. బాలాపూర్లో ప్రైవేట్ టీచర్లకు నగదు, బియ్యం పంపిణీ, ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అండగా ఉంటుందన్న మంత్రి కవిత. పెద్దపల్లి జిల్లాలో నైట్ కర్ఫ్యూ కఠినతరం, నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు. ఇక డీటెయిల్స్కి వెళ్తే, అనుకున్నట్లుగా తిరుమల ఆంజనేయ స్వామి జన్మస్థలమని టీటీడీ నిర్ధారించింది. దేశవ్యాప్తంగా టీటీడీ ప్రకటనపై ఉత్కంఠగా ప్రజలు ఎదురుచూస్తున్న తరుణంలో టీటీడీ అధికారులు నివేదికను స్వామివారి సన్నిధిలో విడుదల చేశారు. తిరుమల ఆంజనేయ స్వామి వారి జన్మస్థలం అవునా కాదా అన్న దానిపై ప్రతి ఒక్కరూ టీటీడీ నిర్ణయంపై ఎదురు చూశారు. ఎట్టకేలకు టీటీడీ విడుదల చేసిన నివేదికలో తిరుమల కొండ ఆంజనేయ స్వామి వారి జన్మస్థలమని నిర్ధారణకు వచ్చినట్లు టీటీడీ ఈవో జవహర్ రెడ్డి స్పష్టం చేశారు. కొండపై ఆంజనేయ స్వామి వారికి సంబంధించి భౌగోళికంగా ఉన్న ఆధారాలపై అధ్యయనం చేసే విధంగా నియమించిన కమిటీ సభ్యులు ఇచ్చిన నివేదిక ద్వారా తిరుమలే ఆంజనేయ స్వామి జన్మస్థలమని నిర్ధారించామని తెలిపారు. దీనికోసం పురాణాలు, శాసనాలను కూడా పరిశీలించామని వివరించారు. కామన్ ప్రశ్న ఇది వచ్చేసి గత సంవత్సరంలో మరి నేను చేరిన తర్వాత ఒకరోజు నాకు ఒక భక్తుని దగ్గర నుంచి వాట్సాప్ మెసేజ్ వచ్చింది. ఆ వాట్సాప్ మెసేజ్లో ఆయన కొంత ఆవేదన వ్యక్తం చేస్తూ పక్కన వేరే రాష్ట్రాలు సరిగైన ఆధారాలు లేకపోయినా కూడా వాళ్ళు ఆంజనేయ స్వామి జన్మ కమిటీలు ఏర్పాటు చేసుకొని అక్కడ ఏదో ట్రస్టులు పెట్టుకొని చేస్తున్నారు. తిరుమల కొండ మీద ఆంజనేయ స్వామి పుట్టారని చెప్పి చాలా ఎవిడెన్స్ ఉంది, ఆధారాలు ఉన్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు దీని గురించి కొంత సీరియస్గా ఆలోచించి ఆధారాలు బయటపెట్టాలని చెప్పి ఆ భక్తుడి యొక్క సందేశ సారాంశము. దాన్ని దృష్టిలో పెట్టుకొని మాకున్న పండితులతో చర్చించిన తర్వాత దీని మీద ఒక కమిటీ వేస్తే బాగుంటుందని చెప్పి అభిప్రాయానికి వచ్చి నేషనల్ సంస్కృత్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలరు, వేదిక్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలరు వీరందరి ఆధ్వర్యంలో ఒక 7 మంది సభ్యులతో కమిటీని వేసి మనకి ఏ ఎవిడెన్సెస్ ఉన్నాయో పురాణాల్లో కానీ, శాసనాల్లో కానీ, వాంగ్మయాల్లో కానీ, భౌగోళికంగా కానీ ఈ ఎవిడెన్స్ అన్ని సేకరించేసి ఆధారాలను సేకరించి మరి తిరుమల కొండలు ఆంజనేయ స్వామి యొక్క జన్మస్థలమా కాదా అని చెప్పి నివేదిక ఇమ్మని చెప్పి కోవడం జరిగింది. వాళ్ళు పరిశీలించిన తర్వాత చాలానే మిగతా రాష్ట్రాల వాళ్ళతో సంప్రదించారు. ఎవిడెన్సెస్, పురాణిక ఎవిడెన్స్ చూశారు, శిలాశాసనాల ఎవిడెన్స్ చూశారు. చూసేసిన తర్వాత చాలా నిర్బంధంగా చాలా పురాణాలు, చాలా శాసనాలు మరి తిరుమల అంజనాద్రి ఆంజనేయ స్వామి యొక్క జన్మస్థలం అని చెప్పి నివేదిక ఇవ్వడం జరిగింది. ఆ నివేదిక సారాంశాన్ని 22 పేజీల బుక్లెట్ ద్వారా మీకు అందరికీ ఇప్పుడు ఇవ్వడం జరిగింది పాత్రికేయులకి. అదే నివేదికని టీటీడీ వెబ్సైట్లో కూడా ఉంచడం జరుగుతుంది. రెండవ ప్రశ్న ఏముత్పన్నమవుతుందంటే, మిగతా ప్రదేశాలు కూడా హనుమంతుని జన్మస్థలం అని అడుగుతున్నారు కదా, ముఖ్యంగా హంపి పక్క రాష్ట్రమైన కర్ణాటకలో అనేసి. అది కూడా వెరిఫై చేయడం జరిగింది. అక్కడ మీరందరూ ఇక తిరుమల శ్రీవారిని తమిళనాడు గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్ దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు టీటీడీ అధికారులు. స్వామివారి దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం చేయగా ఆలయ అధికారులు స్వామివారి శేషవస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం పద్మావతి అతిథి గృహం చేరుకున్న ఆయన అల్పాహారం స్వీకరించిన అనంతరం తిరిగి చెన్నైకి రోడ్డు మార్గం గుండా ప్రయాణమయ్యారు.
ముందు ఉన్న వ్యక్తి ముందుకు వెళ్ళినప్పుడు మాత్రమే మీరు ముందుకు వెళ్ళవలను. భక్తులు క్యూలైన్లో వెళ్ళేటప్పుడు ఏదైనా అసౌకర్యం ఆరోగ్య సమస్య కలిగినట్టు మీ భక్తులందరూ పోరాడి తங்களுக்கு కొడుకపడ్డ కాలపై మాత్రమే కరోనా సెకండ్ వేవ్ కారణంగా రోజు రోజుకు పెరుగుతున్న కేసుల విషయంలో కరీంనగర్ జిల్లా మంత్రి గంగుల కమలాకర్ ప్రత్యేక దృష్టి సారించారు. కరోనా కేసులను పర్యవేక్షించేందుకు గాను జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా విజిలెన్స్ సెల్ ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. ఆయన కరీంనగర్లో మీడియాతో మాట్లాడారు. కరోనా పేషెంట్ల విషయంలో ప్రైవేట్ ఆసుపత్రులు మానవతా దృక్పథంతో వైద్యం అందించాలని సూచించారు. కరీంనగర్లోని ప్రైవేటు ఆసుపత్రులు ఎంత మేర రెమిడిసివిర్ తీసుకున్నాయి, వాటిని ఎంతమంది పేషెంట్లకు వినియోగించారు అనే వివరాలు తెలుసుకునేందుకు ప్రత్యేకంగా ఓ టీం ఏర్పాటు చేస్తున్నామని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ప్రైవేట్ ఆసుపత్రులు ఎంఆర్పీ ధరలకే రెమిడిసివిర్ ఇంజెక్షన్ పేషెంట్లకు సరఫరా చేయాలని, జిల్లాకు సరిపడా రెమిడిసివిర్ పంపించాలని మంత్రి ఈటెల రాజేందర్ ను కోరామని వివరించారు. రోజుకు 1000 రెమిడిసివిర్ ఇంజెక్షన్లు కరీంనగర్ తెప్పించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. రెమిడిసివిర్ ఇంజెక్షన్ బ్లాక్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ట్రీట్మెంట్ కూడా మానవతా దృష్టితో ట్రీట్మెంట్ చేయాలి అనే ఉద్దేశంతో రేపన్నా ఎల్లుండన్నా కలెక్టర్ ఆధ్వర్యంలో ఒక మీటింగ్ కాల్ఫర్ చేస్తాం. ఒక స్ట్రాంగ్ డిసిషన్ తీసుకుంటాం. అల్టిమేట్గా ప్రజల ఆరోగ్యము, ప్రజల జీవితాలే మాకు ముఖ్యం. కావాల్సిన రెమిడిసివిర్ లేదంటుండ్రు. ఏ హాస్పిటల్కి ఎంత రెమిడిసివిర్ తీసుకున్నారు, ఎంతమందికి వాళ్ళు ఇచ్చిండ్రు, వాళ్ళు పర్చేదారు ఎంత పెట్టిండ్రు, వాళ్ళు ఆ రెమిడిసివిర్ అనే ఇంజక్షన్ ఏ పేషెంట్కి ఇచ్చిండ్రు, లేకపోతే బ్లాక్ చేసుకున్నారు. ఇది తెలిసినందు కూడా ఒక టీం వేస్తాం మేము. అందుకే ముఖ్యంగా మేము చెప్తాం, ప్రైవేట్ హాస్పిటల్ అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, మీ దగ్గర రెమిడిసివిర్ ఉంటే మినిమం ప్రైస్ తోటి ఇచ్చేయండి. లేకపోతే మేము ప్రభుత్వం మాట్లాడాలన్నా మీకు రెమిడిసివిర్ ఇచ్చి ఏర్పాటు చేస్తాం కంపెనీలతో మాట్లాడి. అది నేనే గౌరవ మంత్రి ఈటెల రాజేందర్ తోటి నేను కలెక్టర్ గారు మాట్లాడడం. అసలు రెమిడిసివిర్ మనకు డైలీ ఎంత ప్రైవేటు యాజమాన్యం స్కూల్స్ నడిస్తేనే ఆ ప్రైవేటు స్కూల్స్ యాజమాన్యం వారి జీతాలు ఇచ్చే పరిస్థితి. కాబట్టి మార్చి 2020 లాక్డౌన్ చేయడం వల్ల అంత స్కూల్ యాజమాన్యం వాళ్ళ ప్రైవేట్ టీచర్లందరూ కూడా పంపించడం జరిగింది. అట్లా సుమారు సంవత్సరం నుంచి చాలా ఇబ్బంది పడుతుంటే వారి డిమాండ్ లేదు. చట్టపరంగా ఎక్కడో ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరగలేదు. అయినా కానీ ముఖ్యమంత్రి గారు ఒక మానవతా దృక్పథంతో వారిని ఆదుకోవాలని చెప్పి ప్రప్రదంగా రాష్ట్ర ఖజానాలో ఇబ్బంది ఉన్నా కూడా ప్రతి ఒక్క ఇంటికి ఒక 25 కిలోల సన్న బియ్యం ఇవ్వాలని, ఒక్కొక్క కిలో బియ్యం సుమారు 37 రూపాయలతో కొని ఇవ్వడం. ఈరోజు ఒక్కొక్క కుటుంబానికి 25 కిలోల బియ్యంతో ఇచ్చుకుంటూ సుమారు ప్రతి కుటుంబానికి 2000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు ప్రైవేటు టీచర్లకు ఇవ్వడానికి కోసము ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు నన్ను సత్యేంద్రుడు ఆదేశించడం వల్ల ఆ రోజు అందరితో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాకు వచ్చిన అంచనా ప్రకారము 1,40,000 మంది ఈరోజు ప్రైవేట్ ఎంప్లాయీస్ వస్తారని చెప్పి అంచనా చేసుకున్నాం డ్యూటీస్ గారు. సో ఇంకా డేటా రావాల్సింది. సో వచ్చిన డేటా ఇక కర్నూలు జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కర్నూలు స్టేట్ గెస్ట్ హౌస్ లో జరిగిన ఈ భేటీలో కోవిడ్ కట్టడి చర్యలు, కోవిడ్ వ్యాక్సినేషన్ పై జిల్లా కలెక్టర్, ఎస్పీ, జేసీలు, మున్సిపల్ కమిషనర్, జిల్లా అధికారులు, డిఎంఎండ్హెచ్ఓ, ప్రభుత్వ, ప్రైవేట్ కోవిడ్ ఆసుపత్రుల సూపరింటెండెంట్స్ తో మంత్రి సమీక్ష నిర్వహించారు. జిల్లాలో కోవిడ్ స్థితిగతులు, కోవిడ్ కట్టడి చర్యలు, వ్యాక్సినేషన్ పై జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్ మంత్రికి వివరించారు. ఈ కార్యక్రమానికి నంద్యాల ఎంపీ పోచం బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యేలు తొగురు ఆర్డర్, ఆఫీస్ ఖాన్, డాక్టర్ జె సుధాకర్, కర్నూలు నగర మేయర్ బివై రామయ్య, ఎస్పీ డాక్టర్ కె ఫకీరప్ప, జిల్లా అధికారులు హాజరయ్యారు.
అంటే ఊహించని విధంగా ఏర్పడిన పాండమిక్ భారతదేశంలో మొదలైనప్పుడు one of the badly, or you can say one of the worst hit districts in the country was Rampur. But I would like to congratulate the entire district administration and all the participants in this pandemic, because ఎంతో సమర్థవంతంగా ఎదుర్కొని ఎన్నో చాలా అంటే ఊహించని విధంగా ఏర్పడిన పరిస్థితులు కానీ పరిణామాలు కానీ కూడా ఎదుర్కొని వన్ ఆఫ్ ద బెస్ట్ హ్యాండ్ డిస్ట్రిక్ట్స్ గా మరి పేరుగాంచి అదేవిధంగా మరి పాండమిక్ భారతదేశంలో మొదలైనప్పుడు వన్ ఆఫ్ ద బ్యాడ్లీ, or you can even say one of the worst hit districts in the country was Rampur. But I would like to congratulate the entire district administration and all the participants in this pandemic, because ఎంతో సమర్థవంతంగా ఎదుర్కొని ఎన్నో చాలా అంటే ఊహించని విధంగా ఏర్పడిన పరిస్థితులు కానీ పరిణామాలు కానీ కూడా ఎదుర్కొని వన్ ఆఫ్ ద బెస్ట్ హ్యాండ్ డిస్ట్రిక్ట్స్ గా మరి పేరుగాంచి అదేవిధంగా మరి పాండమిక్. రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలంలో ప్రైవేట్ టీచర్లకు నెలకు 2,000 రూపాయలు ఆర్థిక సహాయంతో పాటుగా 25 కిలోల చొప్పున సన్నబియ్యం మంత్రి సబితా ఇంద్రారెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏ రాష్ట్రంలో చేయని విధంగా కరోనా కారణంగా ప్రైవేట్ ఉపాధ్యాయులు పడుతున్న బాధలను గుర్తించి ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో 1,25,000 మంది ప్రైవేటు ఉపాధ్యాయులను గుర్తించి వారి అకౌంట్లో నగదు జమ చేసినట్లు చెప్పారు. మళ్లీ స్కూల్స్ ప్రారంభమయ్యే వరకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని మంత్రి చెప్పారు. గత సంవత్సరం నుండి కూడా ప్రపంచమంతా కూడా అన్ని వ్యవస్థలు కూడా అతలాకుతలమైన సందర్భం తెలుసు. దాంట్లో విద్యా వ్యవస్థ ఏమీ అతీతం కాదు. విద్యా వ్యవస్థలో కూడా అతలాకుతలం అవుతుంది. చాలామంది ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా ప్రైవేట్ స్కూళ్ళలో పనిచేస్తున్న టీచర్స్ ఇబ్బందులను గమనించి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏ రాష్ట్రంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాన్ని ప్రైవేట్ స్కూళ్ళల్లో పనిచేస్తున్న టీచర్స్కి సిబ్బందికి కూడా నెలకి 2,000 వేయాలని ఒక్కొక్కరికి 25 కిలోల సన్నబియ్యం ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం చేయడం జరిగింది. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. వీరందరి ఆశీర్వాదంతో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరి ఆశీర్వాదంతో కరోనా నుండి తొందరగా బయటపడాలని ఆ భగవంతుని కోరుతూ వీరందరి ఆశీర్వాదాలు శ్రీరామ రక్షగా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈరోజు కరోనాను జయిస్తారని కూడా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మన రాష్ట్రంలో ఇది కొత్త కాదు, గతంలో కూడా వలస కార్మికుల పట్ల ఏ విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మానవత్వాన్ని చాటుకున్నారనేది మనందరికీ తెలుసు. ఆ రోజు పక్క రాష్ట్రంలో ఉన్న వాళ్ళైనా మనకు సంబంధం లేదని వదిలేయకుండా వాళ్ళని కూడా అక్కున చేర్చుకొని వాళ్ళందరికీ కూడా ఆ రోజు అకౌంట్లలో ప్రతి ఒక్కరికి డబ్బులు వేస్తూ వాళ్ళకి రైస్ ఇస్తూ వాళ్ళని సొంత ప్రాంతాలకి ప్రైవేట్ ట్రైన్స్ బుక్ చేసి పంపించిన గొప్ప మానవతావాది గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అదేవిధంగా ప్రైవేట్ స్కూళ్ళలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను కూడా గమనించి వాళ్ళందరూ ఎవరు అడగకపోయినా కూడా వారందరికీ కూడా ఈరోజు 2,000 రూపాయలు ఇస్తూ 25 కిలోల బియ్యాన్ని ఇస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారు దేశంలో అందరూ కూడా ఆదర్శంగా తీసుకునే కార్యక్రమం ఇది. వేరే రాష్ట్రాల్లో ధర్నాలు చేస్తున్నారు, రాస్తారోకలు చేస్తూ కూడా ప్రభుత్వాలు స్పందించట్లేదు. కానీ మన రాష్ట్రంలో స్పందించిన ముఖ్యమంత్రి గారికి మరొకసారి ధన్యవాదాలు చెప్తూ దాదాపుగా 1,25,000 మందిని వాళ్ళు ఇచ్చిన అప్లికేషన్స్ కానీ యూడేస్లో ఉన్న లిస్టు ప్రకారం 1,25,000 మందిని ఐడెంటిఫై చేయడం జరిగింది. దాదాపుగా 1,21,000 మందికి రాత్రి ప్రతి ఒక్కరు అకౌంట్లో 2,000 వేయడం జరిగింది. ఇప్పటి వరకు 1,21,000 మందికి వేయడం జరిగింది. మిగతా వాళ్ళకి కొంచెం అకౌంట్స్ ప్రాబ్లం ఉంది. వాళ్ళందరికీ కూడా ఇంచుమించు 1,25,000 మందికి ప్రతి ఒక్కరికి 2,000 వేయడం, ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు 25 కిలోల సన్న బియ్యం ఇవ్వడం జరుగుతుంది.
ఈ సన్న బియ్యాన్ని దాదాపుగా 2,900 మెట్రిక్ టన్నులు ప్రతి నెల అవసరం పడుతూ ఉన్నాయి. దానికి దాదాపు 11 కోట్ల రూపాయలు ప్రతి నెల అవసరం పడుతున్న అమౌంట్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు రిలీజ్ చేయడం జరిగింది. దాంతోపాటు టీచర్స్కి అవసరం 31 కోట్లు కూడా రిలీజ్ చేయడం జరిగింది. మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయ్యేంత వరకు వాళ్ళకి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి గారికి మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు. నైట్ కర్ఫ్యూ కఠినంగా అమలు చేస్తామని పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనర్ వి సత్యనారాయణ అన్నారు. నైట్ కర్ఫ్యూకు ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. ప్రజలు స్వచ్ఛందంగా ఇళ్లలోనే ఉండాలని ఆయన నివేదించారు. అత్యవసర సర్వీసులకు మాత్రమే అనుమతిస్తామని సత్యనారాయణ పేర్కొన్నారు. నైట్ కర్ఫ్యూను కఠినంగా అమలు చేస్తామన్న సత్యనారాయణ అనుమతి ఉన్న రంగాల వాళ్లు ఐడి చూపాలన్నారు. అనవసరంగా రోడ్లపైకి వస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పెట్రోల్ పంపులు ఇంకా రెగ్యులర్ కాదు డ్యూటీ వాళ్ళకు కరెంట్ డిపార్ట్మెంట్ కర్ఫ్యూ వాతావరణం ఉంది. మంచిర్యాలలో అయితే కంప్లీట్ మరియు కోవిడ్-19 సెకండ్ వేవ్ వ్యాప్తి నుంచి ప్రజలను రక్షించడం కోసం, ఆ వ్యాప్తిని కట్టడి చేయడం కోసం తెలంగాణ ప్రభుత్వం ఈ రోజు నుంచి ఏప్రిల్ 31 వరకు నైట్ కర్ఫ్యూ విధించడం జరిగింది. నుంచి మరియు ఇంపార్టెంట్ ఎసెన్షియల్ గూడ్స్ సంబంధించిన లోడింగ్, అన్లోడింగ్, హమాలీలు, రైల్వే స్టేషన్, బస్ స్టేషన్కి, ఎయిర్పోర్ట్లకి వెళ్ళేటప్పుడు వాళ్ళ ప్రయాణికులకి కొంతమంది ఎగ్జంప్టెడ్ కేటగిరీ ఇవ్వడం జరిగింది. వారందరికీ ఎగ్జంప్షన్ ఇస్తూనే అనవసరమైన ఆకతాయిలు రోడ్డు మీదకి వచ్చి ఈ యొక్క కోవిడ్ వ్యాప్తిని పెంచడానికి ప్రయత్నించే వాళ్ళపై చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎగ్జంప్టెడ్ కేటగిరీస్కి వాళ్ళకి ప్రాపర్ ఎస్కార్ట్తో వాళ్ళ గమ్యాన్ని చేరడానికి పోలీస్ శాఖ కృషి చేస్తుంది. అట్లాగే అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో కూడా మూమెంట్ని అబ్జర్వ్ చేస్తూ ఒకవేళ కోవిడ్ పేషెంట్లు మంచిర్యాల లాంటి పట్టణాలకి ఎక్కువ మంది ట్రీట్మెంట్ కోసం రావడం జరుగుతుంది. వచ్చినప్పుడు ఎస్ఓపి మెడికల్ ప్రోటోకాల్ ప్రకారం వాళ్ళని రక్షణ, వాళ్ళ నుంచి వ్యాప్తి చెందకోకుండా ఉండేందుకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని నెల్లూరు జిల్లాలో కరోనా కల్లోలంపై ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి రాసిన లేఖకు స్పందన లభించింది. రాష్ట్రంలోనే ఎక్కువ కోవిడ్ కేసులు నెల్లూరులోనే నమోదవుతున్నాయని సోమిరెడ్డి లేఖలో పేర్కొన్నారు. పరిస్థితి చేయి దాటిపోకుండా వెంటనే చర్యలు చేపట్టాలన్నారు. నెల్లూరు జీజీహెచ్లో ఉన్న అన్ని బెడ్లపై వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. జీజీహెచ్లో ఖాళీగా ఉన్న వెంటిలేటర్లను తాత్కాలికంగా ప్రైవేట్ ఆసుపత్రులకు ఎంపీస్ పంపి ఉచితంగా వైద్య సేవలు అందించాలని సోమిరెడ్డి కోరారు. గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా అవసరమైన సిబ్బందిని వెంటనే నియమించాలని కోరారు.
బహుశా దేశంలో కాదు ప్రపంచంలో టెస్ట్లో పాజిటివ్ 40% రావటం అనేది ఇప్పుడు కొత్తగా చూస్తున్నాం. ఇప్పుడు నా విజ్ఞప్తి ఏంటంటే గవర్నమెంట్కి వెంటనే నెల్లూరు జిల్లాలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించండి. కళ్యాణ మండపాలు తీసుకోండి. స్లైట్ సిమ్టమ్స్ ఉండే వాటిని అక్కడ బెడ్స్ ఏర్పాటు చేసి స్టాఫ్ ఏర్పాటు చేయండి. ఇప్పుడు సీరియస్నెస్ ఉన్నప్పుడు మీరు నోటిఫైడ్ హాస్పిటల్స్, గవర్నమెంట్ హాస్పిటల్స్, నోటిఫైడ్ హాస్పిటల్స్లో పెట్టండి. ప్రధానంగా పేషెంట్స్కి బెడ్స్ కావాలా, ఆక్సిజన్ కావాలా, 3 వెంటిలేటర్స్ ఖాళీగా ఉన్నాయి. పెద్ద హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్లో దాదాపు 80-90 వెంటిలేటర్స్ ఖాళీగా ఉన్నాయి. మీరు స్టాఫ్ లేక, మీరు యూటిలైజ్ చేసుకోలేక, మీరు యూటిలైజ్ చేయలేనప్పుడు ఆ ప్రైవేట్ హాస్పిటల్స్కి ఇవ్వండి, నారాయణకి ఇవ్వండి, అపోలోకి ఇవ్వండి, బొల్నేనికి ఇవ్వండి, సింహపురికి ఇవ్వండి. ఈరోజు ఈ వెంటిలేటర్స్ లేక, ఆక్సిజన్ బెడ్స్ లేక మెడ్రాస్కి, బెంగళూరుకి పోతే 3-4 అవర్స్లో జర్నీ టైంలో వాళ్ళకి ప్రాణాపాయం వస్తూ ఉంది, వాళ్ళ ప్రాణాలు పోతుండాయి. ఇటువంటి పరిస్థితుల్లో మీరు వెంటనే చర్యలు తీసుకోండి. ఇంకోటి రెమెడిసివిర్ మీరు ఓన్లీ గవర్నమెంట్ హాస్పిటల్కి పరిమితం చేస్తున్నారు. మీ నోటిఫైడ్ హాస్పిటల్స్కి రెమెడిసివిర్ సప్లై చేయకపోతే పరిస్థితి మీరు అర్థం చేసుకోమని మీ చేతులెత్తి విజ్ఞప్తి చేస్తుండా. నెల్లూరు జిల్లాని కాపాడండి. ఈరోజు నెల్లూరు జిల్లాలో ఈ కోవిడ్ తీవ్రత మీద నేను ముఖ్యమంత్రి గారికి అడ్రస్ చేసిన వెంటనే హెల్త్ మినిస్టర్ గారు రెస్పాండ్ అయినారు. నేను నిజంగా ఓయూ జేఏసీ ఆధ్వర్యంలో టి రామ్మోహన్ రెడ్డి చిత్రపటానికి ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణంలో ఘనంగా పాలాభిషేకం చేశారు. వికారాబాద్ జిల్లాను తిరిగి చార్మినార్ జోన్లోకి మారుస్తూ కేంద్రం గెజిట్ విడుదల చేయడంలో ప్రధాన పాత్ర వహించిన కాంగ్రెస్ పార్టీ డీసీసీ వికారాబాద్ జిల్లా అధ్యక్షులు టి రామ్మోహన్ రెడ్డి చిత్రపటానికి ఓయూ ఆర్ట్స్ కాలేజీ ఎదుట ఓయూ జేఏసీ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, రామచంద్రం ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. ప్రభుత్వంపై పూర్తి ఒత్తిడి తీసుకొచ్చిన మా గౌరవనీయులు పెద్దలు, మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టీఆర్ఆర్ గారికి మనస్ఫూర్తిగా ఉస్మాన్ యూనివర్సిటీ జేఎస్ తరఫున హార్దిక శుభాకాంక్షలు, అదేవిధంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఖచ్చితంగా మీ పోరాట పటిమతోని అదేవిధంగా భవిష్యత్తులో వికారాబాద్ జిల్లా రావాల్సిన అనేక బెనిఫిట్ల గురించి మనం అందరం కలిసికట్టుగా పోరాటం చేయాలని, ఖచ్చితంగా ఇలాంటి పోరాటాలే మనకందరినీ నిలదొక్కే విధంగా మనం అందరం ముందుకు పోతామని గుర్తు చేస్తూ మీ నాయకత్వం నిరంతరం పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంటామని. జై టీఆర్ఆర్, జై టీఆర్ఆర్, జై కాంగ్రెస్. అయితే ముఖ్యంగా 2018 మే 25న ఈ యొక్క కేసీఆర్ ప్రభుత్వము అసంతృప్తిగా, అసంబద్ధంగా ఈ యొక్క వికారాబాద్ జిల్లాను తీసుకుపోయి చార్మినార్ జోన్లో కలపడం జరిగింది. అయితే అది ముఖ్యంగా ఈ యొక్క వికారాబాద్ జిల్లా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉండడం జరుగుతుంది. కాబట్టి హైదరాబాద్ చార్మినార్ జోను వికారాబాద్ జిల్లా వ్యక్తుల యొక్క హక్కు. అయితే ఎక్కడో హైదరాబాద్ పక్కన ఉన్నటువంటి వికారాబాద్ జిల్లా వ్యక్తులు చార్మినార్ జోన్లో జాబ్ చేసుకోవడం అనేది చాలా కష్టతరమైనటువంటి పని. అది మన హక్కు కూడా కాదు. ఎక్కడో ఎడారి ప్రాంతంలో తీసుకుపోయి ఈ ప్రాంతంలో ఈ యొక్క వికారాబాద్ జిల్లాను ముఖ్యంగా వికారాబాద్ జిల్లాను కష్టానికి గురి చేయడం అనేది, వికారాబాద్ జిల్లా ప్రజల్ని కష్టాలకు గురి చేయడం జరిగింది. దీన్ని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 45వ డివిజన్ కార్పొరేటర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తొట్ల రాజు యాదవ్ను గెలిపించాలని కోరుతూ కుమ్మరిగూడెంలో వరంగల్ డీసీసీబీ మాజీ చైర్మన్, జనగామ డీసీసీ ప్రెసిడెంట్ జంగా రాఘవరెడ్డి ఇంటింట ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలుకుతున్నారని, టీఆర్ఎస్ హయాంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేవని, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, కొత్త పెన్షన్లు, రేషన్ కార్డులు ఇవ్వలేదని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. తొట్ల రాజు ప్రజల మనిషి అని, కాంగ్రెస్ కు ఓటు వేసి గెలిపించాలని కోరారు. అయిందే కరోనా చేయబట్టి వాగిందన్న అయిపోవు. ఈ సామాన్య గలి, మన గలి ఇవన్నీ ఒకదాని 4 లక్షల. అన్న నేను మాట ఇస్తాను నీకు, అన్న నేను నీకు మాట ఇస్తాను. ఇవాళ కుమ్మరిగూడెంలో ప్రచారం చేయడం జరుగుతుంది. కుమ్మరిగూడెం కాంగ్రెస్ పార్టీ కంచుకోట. కుమ్మరిగూడెంలో రాజు ఇచ్చిన మాటలన్నీ, ఇచ్చిన పనులని, హామీలు ఇచ్చిన అన్నీ నెరవేరినాయి. ఇంకొక 20% పని పూర్తి కావాలి. అవి కూడా మళ్ళీ గెలుస్తున్నాడు. మళ్ళీ ప్రజల బాధలు కానీ తీరుస్తాడు. ఒక పింఛన్లు ఉన్నాయి, రేషన్ కార్డు ఉన్నాయి. అవి మాత్రం తప్పకుండా నిరుద్యోగులంతా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ప్రశ్నించే గొంతును
గెలిపిస్తారని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నా. గతంలో తొట్లరాజు 500 ఓట్లతో గెలిచిండు. ఈసారి 1000 నుండి 1500 ఓట్లతో మెజారిటీతో గెలుస్తూ ఉన్నారు. ప్రజలు ఆశీర్వాదిస్తూ ఉన్నారని చెప్పి అది ప్రశ్నించే గొంతు, రాజు గొంతు ప్రశ్నించే గొంతు. కాబట్టి చేతి గుర్తుకు యువకులారా, విద్యార్థులారా, మేధావులారా, ఈరోజు గ్రేటర్ ఎలక్షన్ సందర్భంగా ఈరోజు 40 డివిజన్లోని మా రాజకీయ గురువు అయిన జంగారెడ్డి గారితోని ఎలక్షన్ ప్రచారం చేయడం జరుగుతుంది. గతంలో ఇది 33 డివిజన్ ఉండేది, ఇందులో 60%, అదేవిధంగా 35 డివిజన్లోని 40% కలిసి ఇవాళ 45 డివిజన్లో ఏర్పాటు జరిగింది. గతంలో ఈ డివిజన్తో నేను కొత్తగా పరిచయం అయినప్పుడు కూడా నా మీద నమ్మకంతో నేను పనిచేస్తానని ఏదైతే నమ్మకంతో నన్ను ఏదైతే ఆశీర్వదించిందో ఆ రోజు నేను ఎలక్షన్ సందర్భంగా చెప్పిన మౌలిక సదుపాయాలైన రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, స్ట్రీట్ లైట్ కానీ, అదేవిధంగా శ్మశాన వర్గ అభివృద్ధిలో ఏదైతే మాటిచ్చిందో ఇంచుమించు 8% తెలంగాణనే బైకాట్ చేసి పెద్ద ఎత్తున కూడా ఏదైతే మేము ధర్నా చేసినామో దానివల్లనే ఇవాళ మున్సిపాలిటీలో అది అలా ట్యాక్స్ తగ్గించడం జరిగింది. ఇలా చరిత్ర మేము కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి తప్ప ఏ ఒక్కటి లేదు. ఏదైతే 2014లో ఏదైతే ఆ రోజు అర్బన్ మినిస్టర్ ఉండే జయపాల్ రెడ్డి గారు 250 కోట్లు ఇచ్చి ఇవాళ నగరానికి ఎక్కడ అనేకమైన ట్యాంకులు నిర్మించి ఇవాళ నీళ్ళు లేకుండా చేసింది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం. దానికి రంగులేసి ఈరోజు మేము ఇంటింటికి నీళ్ళు ఇస్తాననేది సిగ్గుసేటు. రమ్మంటే మేము ప్రెస్ మీట్ పెడతామంటే రమ్మంటే దమ్ములేనికి టీఆర్ఎస్ వాళ్ళు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏదేమైనా కూడా వాళ్ళు ప్రజలు నన్ను ఆశీర్వదిస్తున్నారు కాబట్టి నేను అత్యధిక మెజార్టీతో గెలుస్తానని నాకు నమ్మకం ఉన్నది. జై కాంగ్రెస్. నాటకీయ పరిణామాల మధ్య లింగోజ్గూడ ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా దరిపల్లి రాజశేఖర రెడ్డి సరూర్ నగర్లోని జీహెచ్ఎంసీ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి కాంగ్రెస్ పార్టీ తరఫున బీఫామ్ అందజేశారు. గత ఎన్నికల్లో బీజేపీ పార్టీ నుండి ఆకుల రమేష్ గౌడ్ విజయం సాధించారు. అనారోగ్య కారణాలతో ప్రమాణ స్వీకారం చేయకముందే ఆయన చనిపోవడంతో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీ డ్రామాలాడుతున్నాయని రాజశేఖర రెడ్డి మండిపడ్డారు. ఒక్క అవకాశం కల్పిస్తే లింగోజ్గూడ ప్రజల సమస్యను పరిష్కరిస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. లింగోజ్గూడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి పిలుపు మేరకు, ఆదేశాల మేరకు ఇప్పుడే నేను నామినేషన్ బీఫామ్ సబ్మిట్ చేయడం జరిగింది. నాతో పాటు కొన్ని పార్టీలు కూడా నామినేషన్ దాఖలు చేసినాయి. రానున్న ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ నుంచి అత్యధిక మెజార్టీతో లింగోజ్గూడ డివిజన్లో గెలుస్తాననే నమ్మకం నాకుంది. ఖచ్చితంగా ఈ గెలుపు కాంగ్రెస్ పార్టీదే. నేను గత 21 సంవత్సరాలుగా ఈ రాజకీయ క్షేత్రంలో ఉన్న కాలనీలో, పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రాబ్లమ్స్ నాకు బాగా తెలుసు, నాకు అవగాహన ఉంది. ఈ అంటే ఏవైతే పనులు పెండింగ్లో ఉన్నాయో అవన్నీ పనులు కూడా చెయ్యాలని ఒక సంకల్పం ఉంది నా లోపట. అది నెరవేర్చే వరకు నేను పోరాడుతూనే ఉంటా. పనుల విషయంలో ఎప్పుడు వెనుకకు పోను. నేను కాలనీలలో ఉన్న సమస్యలు తీర్చాలనే ఒక దృఢ సంకల్పంతో నేను ముందుకెళ్తున్నాను. అది ఎందుకంటే జనవరి 11 నాడు ఆయన దశదిన కర్మలో నేను మాట్లాడింది అది. ఎస్, నేనేం ఎక్స్పెక్ట్ చేసిన అంటే అన్ని పార్టీలు కూడా ఇనిషియేషన్ తీసుకొని ముందుకొచ్చి ఆయనకి ఏకగ్రీవం చేస్తే బాగుంటుందని నేను కూడా చెప్పిన. కానీ ఎప్పుడు వచ్చారు ముందుకు? క్లాసిఫికేషన్ ఆఫ్ ఓటర్ లిస్ట్ జరిగిన తర్వాత వాళ్ళు ప్రచారం చేసుకొని, టీఆర్ఎస్ పార్టీ ప్రచారం చేసుకొని, బీజేపీ పార్టీ ప్రచారం చేసుకొని, వాళ్ళిద్దరు ప్రచారం చేసి ఆ ప్రచారంలో టీఆర్ఎస్ పార్టీకి ఏమర్థమైంది, బీజేపీ పార్టీకి ఏమర్థమైంది, ప్రచారంలో వాళ్ళకి ఎక్కడ కనపడతలేరు. వాళ్ళు ఎక్కడ పోయినా రాజశేఖర్ని ఈసారి అవకాశం ఇవ్వాలి, 3 సార్లు రాజశేఖర్ కొట్లాడు, అయినా మా కోసం పోరాడుతున్నాడు, రాజశేఖర్ ప్రజల మనిషిగా నిలవాల్సిన అవసరం ఉంది, రాజశేఖర్కి ప్రజా పోరాటం అందరం సహకరించాల్సిన అవసరం ఉందని ప్రజలు గమనించి వీళ్ళకి ఎక్కడ పోతే అక్కడ తిరస్కరించినందుకే వీళ్ళు కపట నాటకం ఆడినారు. నాకు పోరాడాల్సిన అవసరం ఉంది, ప్రజల పెన్షన్ కోసం పోరాడాల్సిన అవసరం ఉంది. ఎస్పెషల్గా లింగోజ్గూడ లోతట్టు ప్రాంతమైన లింగోజ్గూడకు 5 ఏండ్లు ట్యాక్స్ ఫ్రీ, ప్రాపర్టీ ట్యాక్స్ ఫ్రీ లింగోజ్గూడ చేయాల్సిన అవసరం ఉన్నది. దానికోసం జిహెచ్ఎంసీలో ప్రజల తరఫున, ప్రజల సాక్షిగా నేను గలం వినిపించాల్సిన అవసరం ఉన్నది. సో ఒక్కసారి అవకాశం ఇవ్వండి ప్రజలారా, మీకోసం పోరాడతా, మీ పెన్షన్ కోసం పోరాడతా,
మీ రేషన్ కార్డుల కోసం పోరాడతా, మీ డ్రైనేజ్ వ్యవస్థ కోసం పోరాడతా, మీ లైట్ల కోసం పోరాడతా, మీ డ్రైనేజ్ సిస్టమ్ కోసం పోరాడతా, మీ రోడ్ల కోసం పోరాడతా, మీ మాన్యువల్ మూతల కోసం పోరాడతా. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆంజనేయుని జన్మస్థానం తిరుమల అంజనాద్రి ఆధారాలతో నిరూపించిన టీటీడీ. కరోనా కేసులపై ప్రత్యేక దృష్టి పెట్టిన మంత్రి గంగుల. రెమిడెసివిర్ వినియోగంపై కరోనా వ్యాప్తిపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు. కర్నూలు జిల్లా అధికారులతో మంత్రి బుగ్గన సమీక్ష. కోవిడ్ కట్టడి చర్యలు, వ్యాక్సినేషన్ పై చర్చ. బాలాపూర్లో ప్రైవేట్ టీచర్లకు నగదు, బియ్యం పంపిణీ. ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అండగా ఉంటుందన్న మంత్రి సవిత. పెద్దపల్లి జిల్లాలో నైట్ కర్ఫ్యూ కఠినతరం. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్న ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజైతే. నమస్కారం.